నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సందర్భంగా తుక్కుగూడలో అట్టహాసపు సంబరాలు విజయానికి 6 సంక్షేమ పథకాలు కారణమని దేప భాస్కర్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేతృత్వంలో ఎర్రగడ్డలో అట్టహాసపు సంబరాలు మెదక్ గ్రంథాలయ వారోత్సవాల్లో ఎంపీ రఘునందన్ రావు హామీ గ్రంథాలయానికి 5 లక్షల పుస్తకాలు రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని పిలుపు మెదక్ పర్యటనలో కవిత జనంబాట ఘనపురం ఆనకట్ట పరిశీలన ఏడుపాయల వనదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ గారి కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు నాయకులతో కలిసి పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఘన విజయానికి ఏకైక కారణం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్కు పట్టం కట్టిందని అన్నారు. పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్కు పట్టం కట్టిందని అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈరోజు పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా అభినందించి ఆనందోత్సాహాల మధ్య బాణసంచా కాల్పులతో హోరెత్తించి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాల అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తల సహకారంతో అహోరాత్రులు శ్రమించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొని జూబ్లీ హిల్స్లో విజయం సాధించామని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచారో వారిని ఆశీర్వదించినందుకు జూబ్లీ హిల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు, కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు ఏదైతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో వారిని గెలిపించడం, ఈరోజు వాళ్ళు 3 నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పారు, కానీ ఇలా జనాలు
వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు, ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు. 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. 3 సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచి జరిగే దానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వాదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా కేటీఆర్ గారు మారాలి, కేసీఆర్ కుటుంబం మారాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి లేకుంటే డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు. ఈరోజు మేము ఇచ్చిన 2023లో ఏదైతే హామీలకు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ, అదే కాకుండా చదువుకున్న పిల్లల నుంచి తీసుకొని వృద్ధుల వారికి అనేక విధంగా ప్రభుత్వాన్ని ఉన్న డబ్బులతో పనిచేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాలని అప్పులకు మార్చుకొని కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేస్తే గతంలో జీతాలు కూడా ఇవ్వకపోతుండే, నెలకి గవర్నమెంట్ వారి ఎంప్లాయీస్ కూడా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జీతాలు టైంకి వచ్చి అన్ని విధాల మేలు జరుగుతున్నది చూసి జనాలు అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతాప్ అన్న కావచ్చు, మధుకర్ అన్న కావచ్చు, సంతోష్ యాదవ్, నర్సింగ్ వాళ్ళంతా చాలామంది వచ్చి రోజు ప్రచారం చేసి పార్టీకి సేవలు అందించినందుకు, సహకరించినందుకు వారితో పాటు అంత రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ, చైర్మన్లు, చైర్పర్సన్లు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ పార్టీ సమిష్టికంగా పనిచేయడం, దాంతోపాటు ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీ, మంచిగా చేస్తున్న పార్టీ, ఈ పార్టీతోటే ఈ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని సహకరించడానికి వారు చేస్తున్న మంచి పనులని గుర్తింపుకే ఈ యొక్క విజయం. స్వయంగా మీకు తెలుసు ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా అప్పుడు అంతకు ముందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండే, ఈరోజు కూడా అక్కడ బీఆర్ఎస్ఏ 3 సార్లు గెలిచినా కూడా ఈరోజు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలలో వచ్చి ప్రచారం చేసినందుకు మొత్తం జనాలు వారికి బలపరుస్తూ ఈ యొక్క గెలుపునిచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే మన కంటోన్మెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారికి ఏదో సలహా ఇచ్చారు. ఆ సలహాలు పట్టుకొని ఇక్కడ ఏమి జరగలే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలే, అదేవిధంగా జూబ్లీస్ అవుతుందంటే ఏ విధంగా అయితే పూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా గణేష్ చెప్పిండు, శ్రీ గణేష్ ఇక్కడ ఏమేమైతే డెవలప్మెంట్ అవుతుంది అయిపోయింది, ఒక రోజున ఖర్చు పెట్టింది అన్న అభివృద్ధికి డబ్బులు తీసుకుపోయింది అన్న దానికి నీకు జియోలు చూపిస్తే రిజైన్ చేస్తున్నారు. నేను కూడా గాంధీ భవన్లో జియో కాపీలన్నీ చూపించాను, రిజైన్ చేయలేదు, సవాలుకు వచ్చి కూర్చోలేదు కూడా, పారిపోయిండు. అబద్ధాలు నమ్ముకొని ఇక్కడ కంటోన్మెంట్లో ఏం జరగలేదని ఆడ చూపించి గెలవాలనుకుంటు, కానీ నిజాలు చెప్పినాక ఈరోజు వారు కంటోన్మెంట్ తీసుకోకుంటే కొంచెం ఏమైనా ఓట్లు ఎక్కువ తక్కువ అవుతుండే, కానీ కంటోన్మెంట్ తీసుకున్నందుకు వారు ఎంత మోసం చేయాలనుకుంటే ప్రజలు అనేది కూడా అర్థమైంది. కంటోన్మెంట్ ఎట్లా ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదే మాదిరిగా కూడా జూబ్లీహిల్స్ కావాలని ఆలోచనతో ఆ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గారి నాయకత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీ గణేశ్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గారి నాయకత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గారి నాయకత్వం. చెప్పింది కదా హీరోనా హీరోనా తెలంగాణ హీరో. మెదక్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ గ్రంథాలయాల వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునాథరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తాను 5 లక్షల విలువ గల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయాలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయంలో చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నా అన్నారు. విద్యార్థులు తమ చదువుల్లో పోటీ పరీక్షల్లో మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెదక్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట ఘనపురం ఆనకట్టను పరిశీలించి ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం మెదక్ పట్టణంలోని చర్చిను సందర్శించిన కవిత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కవిత ఆకాశములందున సమస్తమునకు సృష్టికర్తవు ఆధారభూతుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిగా గుర్తించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించి ఉన్నావని. శత జయంతి ఉత్సవాలు జరుపుకొని ముందుకు సాగుతూ ఉన్న ఈ పరిశుద్ధ మహాదేవాలయమును మరోసారి దర్శించుకున్న మా ప్రియతమ నాయకురాలు, నీ ప్రియతమ బిడ్డ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ గారు శ్రీమతి కల్వకుట్ట కవితమ్మ గారిని బట్టి నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మా ప్రభువా, మరి యొక్క తెలంగాణ క్షేమాభివృద్ధి కొరకు వారు అహర్నిశలు పడుతున్నటువంటి మా ప్రభువా, మరి శ్రమ. నారాయణఖేడ్ డివిజన్లో సబ్ కలెక్టర్ ఉమాహారతి ఎస్డిఎం ఆధ్వర్యంలో విరూపాక్ష ఆర్గనైజేషన్ సంస్థ సిఎస్ఆర్ నిధులు, హైదరాబాద్ ఆధారిత టోకెన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మొత్తం 49 ప్రభుత్వ పాఠశాలల్లో మొదట స్కూల్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులను ఒక్కో స్కూల్ టీమ్గా ఎంపిక చేశారు. అనంతరం మండల స్థాయి పోటీలు జరగగా విజేతలైన 7 మండలాలు టీములు జుక్లలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో జరిగిన డివిజన్లో లెవెల్ క్విజ్ ఫైనల్స్లో పాల్గొన్నారు. మొత్తం 7 టీములు పాల్గొన్న ఈ తుది పోరు 4 మెయిన్స్ రౌండ్లు, ఒక బజర్ రౌండ్తో ఉత్కంఠ భరితంగా సాగింది. విద్యార్థులు చురుకుతనం, తెలివితేటలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు.
రాత్రి ఆకలి అవుతుందా మీకు? పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం టైం? మార్నింగ్ మరి రాగి మాల్ట్ ఏమైనా ఉందా? ఏ టైంకి? 8కి రాగి మాల్ట్. టిఫిన్ రాత్రి మరి ఆకలి అవుతుందా మీకు? స్టడీ అలా ఇప్పుడు? తెలుగు మీది అందరూ వేరే వేరే క్లాస్ ఉన్నా నువ్వే క్లాస్ అని చెప్పమ్మా. ఇప్పుడు చెప్పి ఫుడ్ బాగుంటుందా? Second place, team number 2, Nagul Gidda, students and teachers. Kanti, teacher and students. Next, color mandal. Okay. ఈరోజు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు చేపడుతున్న పనులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందటంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ డీజే ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముందుగా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు అనుసంధానంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లపై దాడులు చేసి ఆయా డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సెల్ ఫోన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు 2,90,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులకి లభించినట్లు తెలిపింది. ఈరోజు మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వైరాలో ఉన్నాం. కొంచెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. మాకు గతంలో కూడా రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంచెం ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి
ఉంటే కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రేటర్స్ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రేటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయంలో ఉంటే రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం భద్రాద్రి మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఒక సేవ రూపంలో ఏదైనా మిమ్మల్ని అట్టగనగా అడిగితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఖచ్చితంగా 24/7 రౌండ్ ద క్లాక్ ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ సమస్యని పూర్తిగా మీరు చెప్పచ్చు. మీ వివరాలు మాకు మీ వివరాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే కూడా మేము దాన్ని కన్సిడరేషన్ చేస్తాం. మాకు సబ్జెక్టు చెప్తే సరిపోతుంది, దాని మీద మేము యాక్షన్కి వెళ్తాం. కొంతమందికి ఇంకొక అపోహ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏసీబీ వాళ్ళని పట్టుకుంటే ఏసీబీ ద్వారా మనం వెళ్తే అధికారిని పట్టిస్తే మనకు జరగాల్సిన పని ఏదైనా జరగకుండా పెండింగ్లో పడిపోద్దని ఉంటుంది. అలా ఏముండదు. ఇక్కడ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఆటోమేటిక్ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ జరగకూడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీ పని ఏసీపీని అప్రోచ్ అయ్యి సదరు ఎవరైతే మిమ్మల్ని లంచం అధికారిని మేము పట్టుకున్న తర్వాత కూడా మీ పని ఖచ్చితంగా అవుతుంది. దాంట్లో ఎటువంటి మీరు వేరే సంశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు 1064 నంబర్ని మీరు ఎప్పుడు మీకు చిన్న ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని డబ్బు పెట్టి 1064 కాల్ చేయొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దాసర్లపల్లి గ్రామంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారి భారీ విజయాన్ని పురస్కరించుకొని బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కందూరి యుగంధర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు టి బాలరాజు, మీగాడి శారదా శేఖర్, కె కృష్ణ, కె శేఖర్, మీగడి నరసింహ, కుర్మమణి రాజేందర్, కొండం నరసింహ, శ్రీగాది రమేష్, సయ్యద్ ఖాదర్, షేక్ అలీ, కొండం అశోక్, కొండం జంగయ్య, ఉప్పుల రాములు, ఉప్పుల నరసింహ, ఉప్పుల వీరయ్య, ఉప్పుల మహేష్, ఉప్పుల శేఖర్, ఉప్పుల రాములు, తాండ్ర నరసింహ, ఉప్పుల శ్రీను, గూడెం చెన్నయ్య, ఎరగమోని రాజు, ఉప్పుల నరేష్, లడ్డు, దాసర్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. వస్తుంది అనగానే తర్వాత పెడతాం సార్.
ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ రంగాలను కొత్త తరం టెక్నాలజీని మాత్రమే చూడడం లేదని భారతదేశం గ్లోబల్ హైటెక్ తయారీ రంగాన్ని మహాశక్తిగా మార్చాలనే ఆశయాన్ని ప్రతిబింబిస్తుందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఐఐ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. सर लोके सर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సందర్భంగా తుక్కుగూడలో అట్టహాసపు సంబరాలు. విజయానికి 6 సంక్షేమ పథకాలు కారణమని దేప భాస్కర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేతృత్వంలో ఎర్రగడ్డలో అట్టహాసపు సంబరాలు. మెదక్ గ్రంథాలయ వారోత్సవాల్లో ఎంపీ రఘునందన్ రావు హామీ. గ్రంథాలయానికి 5 లక్షల పుస్తకాలు, రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని పిలుపు. మెదక్ పర్యటనలో కవిత. జనంబాట ఘనపురం ఆనకట్ట పరిశీలన. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.